నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్‌లో ఎవరైతే ఉపాధ్యాయులు అలాగే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళు ఎవరైనా కొత్తగా ఓటు కోసం అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనైతే అంటే 2025లోనైతే మనకు ఎమ్మెల్సీ సంబంధించిన ఓట్లు అయితే జరుగుతాయి అన్నమాట. సో అప్పటి వరకు ఆ ఎలక్షన్ల కోసం ఎవరైనా సరే ఉపాధ్యాయులు అలాగే గ్రాడ్యుయేట్స్ గా ఉండి ఇప్పటి వరకు ఓట్లు నమోదు చేసుకోలేదనుకోండి, వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చని ఎన్నికల కమిషన్ అయితే చెప్తుంది. అలాగే ఎవరైనా సరే పాత వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవాలని ఎలక్షన్ కమిషన్ అయితే చెప్తుంది. ఎందుకంటే ఇంతకు ముందు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ డేటా అయితే లేదంట. పాత వాళ్ళు కూడా కొత్తగా అప్లై చేసుకోవాల్సిందని ఎలక్షన్ కమిషన్ అయితే చెప్తుంది. అయితే ఇది ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయాలు నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఎప్పుడు ఎండ్ అవుతాయి అని కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీలో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల ఎన్నికల కోసం తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం మరియు విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో కొత్తగా ఓటర్ల జాబితానైతే ఎన్నికల కమిషన్ అయితే తయారు చేస్తుంది. కాబట్టి ఆయా నియోజకవర్గాల్లో ఉపాధ్యాయులు మరియు పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని అన్ని రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారులకు అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఇది ఎప్పటి నుండి స్టార్ట్ అవుతాయి అంటే ఆన్లైన్ అప్లికేషన్ లో అక్టోబర్ 4వ తేదీ నుండి స్టార్ట్ అవుతాయి. అలాగే నవంబర్ 6th కి అయితే ఈ అప్లికేషన్ అయితే క్లోజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేసుకోవాలనేది మనం చూసుకున్నట్లయితే ఇది దీని యొక్క వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో నా పర్సనల్ బ్లాగ్ ద్వారా ఇస్తాను. మీరు ఆ పర్సనల్ బ్లాగ్ లోకి వెళ్ళి అక్కడ ఉన్న లింక్ మీద ట్యాప్ చేసినట్లయితే డైరెక్ట్ గా వెబ్సైట్ లోకి అయితే ఎంటర్ అయిపోతారు. వెబ్సైట్ లోకి ఎంటర్ అయిపోయిన వెంటనే మీకు స్క్రీన్ అనేది ఇలా చూపిస్తుంది. సో ఇక్కడ మీరు చూడండి, దీనికి సంబంధించి కూడా ఒకటైతే వాళ్ళైతే నోటిఫికేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీ రిజిస్ట్రేషన్ ఫర్ టీచర్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ అవైలబుల్, ప్లీజ్ చెక్ ఇన్ అని ఉంది కదా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎమ్మెల్సీ రిజిస్ట్రేషన్ అని ఉంది, ఇక్కడ గ్రాడ్యుయేట్స్ అని ఉంది, ఇక్కడ టీచర్స్ అని ఉంది. సో ఇక్కడ గ్రాడ్యుయేట్స్కి వచ్చేసేసి ఫామ్ 18 అయితే ఫిల్ చేయవలసి ఉంటుంది. అలాగే టీచర్స్కి వచ్చేసేసి ఫామ్ 19 శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వాళ్ళకి. అలాగే టీచర్స్కి వచ్చి ఫామ్ 19 కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఈస్ట్, వెస్ట్ గోదావరి జిల్లాలో ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం అనమాట. ఇక్కడ ట్రాక్ అప్లికేషన్ అని ఉంది. అప్లికేషన్ మనం ఫిల్ చేసేసిన తర్వాత వాళ్ళకు సబ్మిట్ చేస్తాం కదా, అది అయిపోయిన తర్వాత దాని యొక్క స్టేటస్ని మనం దీని ద్వారానైతే తెలుసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ చూడండి, గ్రాడ్యుయేట్స్ ఫామ్ 18 ఎవరైతే డిగ్రీ చదువున్నారో లేదంటే డిప్లొమా చదువున్నారో వాళ్ళ కోసం అనమాట ఇది. దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు మనకి ఇంతకు ముందు చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఉండదు అనమాట, డైరెక్ట్గా అప్లై చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసి అప్లై చేయవలసి ఉంటుంది. సో నేనైతే దీనికి సంబంధించి ఫుల్ వీడియోని అయితే త్వరలోనైతే చేస్తాను. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్క్రీన్లో ఫామ్ 18 అని చూపిస్తుంది. ఆ ఫామ్ 18 కూడా ఫిల్ చేసి వాళ్ళకు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగానైతే మనం పట్టభద్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఎమ్మెల్సీ ఎలక్షన్ల కోసం ఈ విధంగానైతే అప్లై చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోనే అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.